మాజీ మంత్రి బీజేపీ నేత జూపల్లి కృష్ణారావు ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహం సచివాలయం కట్టించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మరని, తెలంగాణ ఏర్పడ్డది సీఎం కేసీఆర్ కోసం కాదని అన్నారు. పద్యాలు పాటలు పాడి రాసినంత మాత్రాన బంగారు తెలంగాణ అయినట్టా అని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నూతన సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. విలాసవంతమైన భవనం కట్టాలంటేనే చదరపు అడుగుకి 4,000 మించదు. అలాంటిది సచివాలయానికి చదరపు అడుగుకి 15,000 అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడపలు దాటడం లేదని విమర్శించారు. అమరవీర స్థూపం పెట్టినంత మాత్రం గొప్పగా సెక్రెట్ కట్నమని గొప్ప చెప్పుకోవడం చేత మాత్రాన వాస్తవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటిని కప్పిపుచ్చుకునే దాంట్లో మార్చడం కోసం, దాన్ని తప్పించుకోవడం కోసం, మరుగున పెట్టడం కోసమే ఇవన్నీ అంటే ప్రజలు ఏ విధంగా మభ్య పెడుతున్నారు అంటారు మీరు? ఒక పక్క వాళ్ళు చెప్తున్నారు ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు, బంగారు తెలంగాణ అంటున్నారు, అద్భుతమైన సచివాలయం కట్టా ఉన్నారు, హైవేలు అంటున్నారు, స్కైవేలు అంటున్నారు. మీరేమంటారు? మనిషి మాట మనిషిని మాట మనిషి ఏ కాగిత పత్రం అవసరం లేదు అంటారు. నమ్మాలంటే ఆ మాట మనిషి మాట మనిషి తెచ్చుకోవాలంటే 2014 2 బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ లేదు. ఎక్సెప్ట్ 4-5 నియోజకవర్గాలు తప్ప అక్కడ కూడా గొప్ప గొప్ప పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్ల వాడను పట్టుకొని వాడతో చేయించుకోరు. అది కూడా గజ్వేలో, సిరిసిల్లనో, సిద్దిపేటనో, ఇంకోటి. అట్లనే దళితులకు 3 ఎకరాలు పోయిందా? కాలే కదా. కాలే కదా. రైతులు కాలే కదా. నిరుద్యోగులు వాటిని మరిపించడం కోసం